నమస్తే. కథాసుధ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్, విశాఖపట్నం. అనగనగా ఒక రాజుగారు ఉండేవారు. ఆయన పేరు విజయుడు. చాలా చక్కటి పాలన చేసేవాడు. అయితే ఆ రాజుగారికి నేను చాలా తెలివైన వాడిని, నాకన్నా తెలివైన వాడు ఎవరన్నా ఉన్నారా అని తరచూ అనుకునే అలవాటుంది. అంతేకాదు, రోజుకి 5, 6 సార్లైనా మంత్రి గారిని, ఏమంటారు మంత్రి గారు, నాకన్నా తెలివైన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అని అడిగితే ఎంతైనా మంత్రి కదా, ఏమంటే ఏం ముంచుకొస్తుందో నెత్తి మీదకి అనుకుని మంత్రి గారు, నాకు తెలిసి మీకైనా తెలివైన వాళ్ళైతే ఎవరు లేరు ప్రభు అంటూ ఉండేవారు. ఒకసారి నిండు సభలో రాజుగారు, నాకన్నా తెలివైన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని తనలో తాను మురిసిపోతూ అడిగితే మంత్రి లేచి, మీకన్నా తెలివైన వారైతే లేరు ప్రభు, నాకు తెలిసినంత వరకు అన్నాడు. అప్పుడు రోజులు గడుస్తున్నాయి. మంత్రి గారికి అనిపించింది, ఇదేం తొలనొప్పి వ్యవహారం రా బాబు, ఈ రాజుగారు రోజు రోజుకి శృతి మించిపోతున్నారు. దీనికి ఎక్కడో అక్కడ ఈ వ్యవహారం ఆగాలి, లేకపోతే నాకు తల వాచిపోయేటట్టుంది అని మనసులో అనుకున్నారు. ఒకరోజు ఎప్పట్లాగే రాజుగారు, ఏమంటారు మంత్రి గారు, నాకన్నా తెలివైన వారు ఎవరన్నా ఉన్నారా అంటే, ప్రభు, నేను నిన్న రాత్రి విన్నాను, మన రాజ్యం పొలిమేరల్లో గోపాలపురం అని చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామంలో వాళ్ళందరూ చాలా తెలివైన వాళ్ళట. ఒకసారి మీరు అక్కడికి వెళ్ళి మీ తెలివితేటలు నిరూపించుకున్నారనుకోండి, మీరు చాలా గొప్ప తెలివైన వారని తేలుతుంది. మీ గొప్ప తెలివితేటల గురించి మిగతా ఊళ్ళల్లో కూడా, ఆ గోపాలపురం ప్రజల ద్వారా మిగతా రాజ్యాల్లో కూడా వ్యాపిస్తుంది మీ తెలివితేటల గురించి, మీ గొప్పతనం గురించి అని సమాధానం ఇవ్వంగానే వెంటనే ఆ రాజుకి, ఆ విజయుడికి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆ గోపాలపురం వెళ్ళి తన తెలివితేటలు నిరూపించుకోవాలి అనుకున్నాడు. రాజుగారు మంత్రి గారు కలిసి బయలుదేరారు. రాజుగారు దిగారు. ఆ ఊరి బయట పచ్చిక బయల్లో కొన్ని ఆవులు మేత మేస్తున్నాయి. పశువుల కాపరి ఒకడు ఉన్నాడు అక్కడే. రాజుగారు అనుకున్నారు, ముందు ఈ పశువుల కాపరి దగ్గర నా తెలివితేటలు ఏంటో చూపించాలి అని, ఏరా బాబు ఇలారా అని పిలిచాడు. అతను వచ్చాడు. ఏం స్వామి ఏంటి అని. నేను 3 ప్రశ్నలు అడుగుతాను, మరి సమాధానం చెప్పాలే అంటే, తప్పకుండానండి అన్నాడు. అన్నింటికన్నా వేగంగా ప్రయాణించేది ఏంటి అంటే, గాలి అన్నాడు. సరే, నా రెండో ప్రశ్న, అన్నింటికంటే ఉత్తమమైనటువంటి జలం ఏంటి అన్నాడు. గంగాజలం అండి అన్నాడు. బాగుంది. మరి అన్నింటికంటే ఉత్తమమైన పాన్పు ఏమిటి అని అడిగారు రాజుగారు. ఇంకేముందండి, చందనపు చెక్కతో చేసినటువంటి మంచం ఏదైతే ఉందో అదే అన్నిటికన్నా గొప్ప పాన్పు అండి అన్నాడు. వెంటనే రాజుగారు చాలా సంతోషిస్తూ, శభాష్ శభాష్, నా మనసులో ఏ సమాధానాలున్నాయో అవి నువ్వే చెప్పావు, కాబట్టి నువ్వు తెలివైన వాడిని ఒప్పుకుంటున్నాను అన్నాడు. అంటే ఒక్కసారిగా పిక్కుమని నవ్వాడు ఆ పశువుల కాపరి. ఏం బాబు, ఎందుకు నవ్వుతున్నావు అని అడిగితే, మీరెవరో పిచ్చివాళ్ళ ఉన్నారండి చూడ్డానికి. అన్నింటికంటే వేగవంతమైనది మనస్సు, అన్నిటికంటే ఉత్తమమైన జలము
మండు టెండలో ఎడారి మధ్యలో తీవ్రమైన దాహం వేస్తూ ఉంటే దొరికే గుప్పెడు నీళ్లు ఉత్తమమైన జనం. అన్నిటికంటే గొప్ప పాన్పు అమ్మ ఒడి అన్నాడు. అనగానే నిజమే, నీ సమాధానాలే చాలా గొప్పవి, బాగున్నాయి అనగానే ఆగండి ఆగండి అని ఆ పశువుల కాపరి చెప్తాడు. మీరెవరో కొంచెం చదువుకున్నవారు, పెద్దవారిలా ఉన్నారు. ఒకటి చెప్తాను వినండి. ఏ ప్రశ్నకైనా ఒక్క సమాధానమే ఉంటుంది, అదే గొప్పది అనుకోకూడదు. సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి ఆ సమాధానం యొక్క ప్రాముఖ్యత మారిపోతూ ఉంటుంది. కాబట్టి ఏ ప్రశ్నకైనా మనకి తెలుసున్న సమాధానమే గొప్పదని, లేకపోతే ఒక్క సమాధానమే ఉంటుంది అని అనుకోకూడదు. ఏ ప్రశ్నకైనా, సమస్యకైనా సందర్భాన్ని బట్టి ఏ సమాధానం ఉత్తమమైనదో దాని ఆధారంతో మనం పరిష్కరించుకోవాలి అని ఆ పశువుల కాపరి ఆ పచ్చిక బయళ్ళలోకి వెళ్ళిపోయాడు. రాజుగారికి అనిపించింది, నిజమే కదా, ఒక ప్రశ్నకి ఒక్క సమాధానమే ఎలాగైతే ఉండదో, ప్రపంచంలో ఎక్కడ ఒక్కడో తెలివైన వాడు ఉండడు. చాలామంది తెలివైన వాళ్ళు ఉంటారు. కాబట్టి ప్రతి వాళ్ళని గౌరవించాలి, నేనే తెలివైన వాడిని అనుకోకూడదు అని తన రాజ్యానికి తిరుగు ప్రయాణం అయ్యాడు ఆ రాజు విజయుడు.